సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీమును రక్తమునుడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడాడు. తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని రెండ మాటలు మాట్లాడకూడదు. ఉన్నారు కదా 3.5 కోట్ల మంది ప్రజలు మన వెనకాల. ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ కానీ స్థాయిడు వీడు జిఆర్ఎంబి, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్? చంద్రబాబు చేస్తున్న ద్రోహం మీద ఎందుకు కాంగ్రెస్ మాట్లాడతలేదు? రేవంత్ రెడ్డిని చూసి శ్రీధర్ బాబులు వీళ్ళు ఎందుకు లాగు తడుపుకుంటున్నారు? వెంకరెడ్లు, శ్రీధర్ బాబులు, పొన్నం ప్రభాకర్లు, దామోదర్లు, ఉత్తమ్లు ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? ఆయనకంటే అవినీతి భయం ఉండొచ్చు. ఈడీలు వస్తాయో, ఐటీలు వస్తాయో, సిబిఐలు వస్తాయో అని. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు మీ ఆత్మ నమ్ముకుంటున్నారు? ఏం చర్చించడానికి పోతావు? ఎంత అసలు వాడి స్థాయి ఎంత? దాని ఎజెండాలు పెట్టడానికి పట్టుకునే ధైర్యం ఏంది? చంద్రబాబు చెప్పుంటాడే, ఉత్తయ్య అవన్నీ పనికిమాలలో వచ్చి కూర్చుండి ఇనిపోతారు గొర్రెలవి, అంత ధైర్యం ఉందా నా ముందర మాట్లాడేంత అని చెప్పుంటాడు. పోతున్నారు. అందుకే ఎవడిచ్చిండు మీకు హక్కు? తెలంగాణ ప్రజల హక్కులు అమ్ముకునే హక్కు మీకు ఎవడిచ్చిండు? అధికారం ఎవడిచ్చిండు మీకు? అందుకనే ఉత్తమ్కు బుర్ర మోకాళ్ళల్లో ఉంది అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అందుకనే బహుశా ఎందుకే కావచ్చు, నేను హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నీళ్ళ విషయం కావచ్చు, కడుపు మంట మంతుంది మాకు. అవన్నీ అనుమతులు వచ్చిన సోయి లేదా ఉత్తమ్కి? అన్ని అనుమతులతోనే కదా కంప్లీట్ చేసింది. టీఏసీ అనుమతులతోనే కదా. టీఏసీ అనుమతులతో వచ్చిన ప్రాజెక్టు పైన ఒక మాట అడగండి మీరు. జిఆర్ఎంబి అనేటోడు టీఏసీ కంటే పెద్దోడా చిన్నోడా? సుప్రీంకోర్టు ఆర్డర్ మీద హైకోర్టు, మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? ఎక్కడన్నా దాన్ని ఫాలో చేస్తుందా? సింపుల్ లెక్క. సుప్రీంకోర్టు ఆర్డర్ టీఏసీ అంటే దాని మీద ఎక్కడన్నా జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? చేయొచ్చా? పిటిషన్ రిజెక్ట్ చేయాలి కదా. అరే హౌలే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందిరా రూలింగ్ అని ఆడు ముఖాన్ని దగ్గర దొబ్బాలి కదా పిటిషన్. వాడు చేయలే, వాడు లొంగున్నాడు వాళ్ళకు. మరి నీ తెలివేమైంది? ఎందుకు మీరు దానిపైన మేము తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, మీరు దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పండి మొదలు, అది ఎజెండా నుంచి తీసేస్తే హాజరవుతామని చెప్పండి అని అంటున్నాం. ఏంది మీకు వచ్చిన భయం ఏంది? చచ్చుకుంటే వాడు తీసేయాలి కదా. అంటే నీ అభ్యంతరాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు, ఎంత బలంగా చెప్తున్నావు అనేది కదా ఇక్కడ. అది వినటానికే మేము ఇష్టంగా లేము, అసలు అది చర్చనీయాంశం కాదు అని చెప్పాలి కదా. ప్రాజెక్టులు అనుమతులు తీసుకొని కట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు మీద మళ్ళీ రివ్యూ చేసి అనుమతి రద్దు చేస్తావా? ఏం చేస్తావు? ఇచ్చిండ్రు అనుమతి ఇచ్చిన దాని మీద రివ్యూ అంటే రద్దు చేస్తారా? ఇటువంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి పెడుతున్నారు. మొన్న ఏమిచ్చిండు? జిఆర్ఎంబి ఎజెండానే లేదు అని మాట్లాడింది కదా మొన్న. మళ్ళీ నిన్న జ్ఞానం ఏమైందా? మరి ఆ మాట అలా చెప్పమంటే అయిపోతుంది కదా వాళ్ళ మిత్రులకు, చీకటి మిత్రులకు. అదే కదా మనం చెప్తుంది. అది లేనే లేదు నీకు. నీకంటే పైవాడు అనుమతి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని రివ్యూ చేసే అధికారం నీకు లేదు. రిజెక్ట్ చేయాలి ఆ అప్లికేషన్ అని చెప్పమని కదా మనం అంటుంది. అది తీసేయమని చెప్పి కొట్లాడడం కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లే? అసలు వాడికి
ఉన్న అధికారం లేనిది అనుమతులు ఇచ్చే అధికారం వాడికి ఉందా? అనుమతుల మీద రివ్యూ చేసే అధికారం వాడికి ఉందా? లేని దాన్ని ఎజెండాగా పెట్టి చర్చ పెడితే నువ్వు పోవడం అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడివి, నువ్వు ఎంత పెదవు, నువ్వు కూడా బోడి నీకెక్కడిది అధికారము? అవుగా పోతేడి కాడ నీళ్ళు అడ్డవులే పోతున్నాయి. పొమ్మన్ కేఆర్ఎం పోయినాడికి అడిగి బొమ్మన్ పోతాడేమో, అడుగు పెడతాడేమో. గది చేయాలి వాడికి ఇచ్చిన డ్యూటీ గేట్లు ఎత్తి నీళ్ళు ఇటు 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 సమానంగా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని వాడుకోవడానికి ఉంది లెక్క చూడడం అని పని. నీరుడి కాని పని. ఒక మాటలు చెప్పాలంటే నీరుడి కాడి పని. తూము తీయాలి, నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ నీళ్ళు బంద్ చేయాలి. రెండు రాష్ట్రాల మధ్యన ఈ పంచాయతీ రాకుండా, నీళ్ళ పంపకానికి సంబంధించిన పంచాయతీ రాకుండా, ఉన్న ప్రాజెక్టులలో వాడుకున్న వాటికి పంచాయతీ రాకుండా చూడాలి. వాడి డ్యూటీ గది. వాడు గది వదిలిపెట్టి ఈ ప్రాజెక్టు పర్మిషన్ సంగతి నేను చూస్తానంటే వీని బుద్ధి ఉండాలి కదా అంటున్నాం మేము. ఎందుకు వీళ్ళకి భయం అవుతుంది? ఇవన్నీ కావు. నీ బీఆర్ఎస్తో కాదు కదా పంచాయతీ, నీళ్ళ పంచాయతీ పక్క రాష్ట్రంతో కదా. నువ్వు అది వదిలిపెట్టి బీఆర్ఎస్ అడిగింది కాబట్టి మేము చేయం, తెలంగాణ రైతులు అడిగిరు కాబట్టి మేము చేయం, ఇల్లు కూలగొట్టొద్దన్నారు కాబట్టి కూలగొడతాం. ఇదేం ప్రభుత్వం, ఇదేం తెలివి? నీకు సోయలేదు, నువ్వు ఇంత బండి ప్రతిపక్షంగా మా బాధ్యతని తట్లేపాలి. తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అన్ని విషయాలు కూడా తీసుకుంటున్నాం. ఏ ఇష్యూ సీరియస్గా ఉంటుందో దానిపైన మాట్లాడతాం, దానిపైన తీసుకుంటాం. తప్పకుండా కదా, మేము ముత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం లేదు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తలేరు. పోతిరెడ్డిపాడు నుంచి అన్యాయంగా అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, దాన్ని ఆపడం అనేది కేఆర్ఎంబి డ్యూటీ. సాగర్ కూడా నిండిన తర్వాత మాత్రమే నీళ్ళు అటువైపు ఇవ్వాలి. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు ఆన్ చేయాలి. వాస్తవానికి శ్రీశైలంతో కథ దాని తర్వాత మాట్లాడతాం. అసలు శ్రీశైలం ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడైంది, ఎక్కడ ద్రోహం మొదలైంది, ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది. అవి ఇవాళ అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అక్కడ, చెప్తుంది లెక్కలేంది. ఇంకా అన్నిటికీ మించిన దుర్మార్గం ఏంటంటే మీకు మొన్న స్కివం మీటింగ్ అని పెట్టించారు, ఇంజనీర్ల మీటింగ్. దుర్మార్గమైన మీటింగు, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి దాన్నే ఆ నీళ్ళల్లో వాటర్ కలిపే మంత్రి మా తెలివి తక్కువగా బయటకు మాట్లాడేసిండు. వాళ్ళ అంతర్గతంగా లోపల వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టులు నిండినా మనం నీళ్ళు ఇవ్వద్దు రైతులకి ఈసారి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇది మనం మాట్లాడవద్దు ఎవరు పొలిటికల్ వాళ్ళము, ఇంజనీర్లతో చెప్పాలని చెప్పి ఇంజనీర్లతో సమావేశం చేయించి ఒక దుర్మార్గమైన షీట్ ప్రకటించి ఇచ్చిరు మనకు. ఆ రోజు ఒక పేపర్లో ప్రముఖంగా మొదటి నుంచి తెలంగాణ మన విషంగక్కి పత్రికలే ప్రముఖంగా రాయించారు. ఏమని? తెలంగాణ ప్రాజెక్టులలో అన్ని కలిపి వాళ్ళు ఉన్నది 43 టీఎంసీల నీళ్ళే, కాబట్టి ఎక్కడ కూడా